Hello everyone, welcome back to my channel TNL Telugu. సో లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని కింద ట్యాబ్లు రిలేటెడ్ కామెంట్స్ కొన్ని వచ్చాయన్నమాట. అంతకుముందు నేను ట్యాబ్లు సిరీస్ మీద ఒక 4 to 5 వీడియోస్ చేశాను, బట్ ట్యాబ్లు లైసెన్స్ ఎక్స్పైర్ అవడం వల్ల నాకు చేయలేకపోయాను. సో నేను మళ్ళీ నాకు ఒక వర్షన్ తెచ్చుకున్నాను అనమాట. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ వన్. సో ఇప్పటి నుంచి నేను మళ్ళీ ట్యాబ్లు స్టార్ట్ చేస్తాను. సో మీకు కావాల్సిన రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా నేను చెప్తాను బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. సో ప్రజెంట్ వచ్చేసరికి మన లాస్ట్ వీడియో 8 months బ్యాక్ రిలీజ్ అయిన ట్యాబ్లు లాస్ట్ వీడియోలో మనం విజువల్ ఫిల్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటరాక్టివ్ ఫిల్టర్. సో ఇంటరాక్టివ్ ఫిల్టర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? సో నేను బేసిక్గా ఒకసారి పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చెప్పాలి. దీని గురించి అసలు ఇంటరాక్టివ్ ఫిల్టర్ అంటే ఏంటనేది చెప్పాలన్నమాట. అందుకని ఒక పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. సో డిలీటెడ్. ఓకే, ఇంటరాక్టివ్ ఫిల్టర్ అంటే తెలిసిందే కదా, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనకున్న ఇన్ఫర్మేషన్లోంచి మనం ఫిల్టర్ చేసుకుని, అంటే ఏదైతే కావాలో దాని వరకే చూస్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సో ఇంటరాక్టివ్ ఫిల్టర్ వచ్చేసరికి ఇట్ అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ డేటా అకార్డింగ్ టు దేర్ నీడ్స్ వితౌట్ ద రిపిటేటివ్ ఎడిట్ ఆర్ ఫిల్టర్. ఎడిట్ ఆర్ ఫిల్టర్. సో మనకేంటంటే మనకున్న డేటాలోంచి మాటికి మనం సేమ్ డేటా సెట్లోంచి మాటికి సేమ్ దాన్నే యూస్ చేసి డిఫరెంట్ ఎడిట్స్, డిఫరెంట్ ఫిల్టర్స్ అనేది యూస్ చేసేసి ఒకే కైండ్ ఆఫ్ డేటా మీద డిఫరెంట్ షీట్స్లో చేయడం కన్నా ఒక ఇంటరాక్టివ్ ఫిల్టర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రిపిటేటివ్ వర్క్ అనేది మనం చేయక్కర్లేదన్నమాట. సో ఒక్కసారి చేస్తే దాన్ని మనం ఎన్నిసార్లు అయినా ఎలాంటి విధానంలో అయినా సరే మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్ డౌన్ list and also in radio buttons. సో మనం ఎలాంటి ఫార్మేట్లో అయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట. డ్రాప్ డౌన్ అంటే తెలిసిందే కదా, ఒక యారో వస్తుంది, దాని నుంచి లైక్ ఇలాగనమాట కలర్ మీద క్లిక్ చేస్తే యారో వచ్చింది కదా, ఇది డ్రాప్ డౌన్. అలా కాకుండా రేడియో బటన్ అంటే ఒకే ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సార్, లైక్ జెండర్కి ఇస్తారు చూసారు, నార్మల్గా మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండర్ అలాగా ఆప్షన్స్ ఎలాగైతే ఉంటాయో రేడియో బటన్ అది. సో లిస్ట్ అనేది గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇలాగా మల్టిపుల్ లిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ లిస్ట్లోంచి మనం చూస్ చేసుకోవడం. సో అక్కడ చెక్ బాక్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద లిస్ట్ ఎలిమెంట్ టైప్లో యూస్ చేస్తారు. సో అది వన్ ఆఫ్ ద సెకండ్ పర్పస్ అనమాట యూజింగ్ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్కి. అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ వైల్ డిజైనింగ్ డాష్బోర్డ్స్. ఈ టాపిక్ ఈ లైన్ వచ్చేసరికి నేను ఫైనల్గా ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను అనమాట, ఎందుకు అలాగా అని చెప్పి. నెక్స్ట్, ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ కెన్ బి అప్లైడ్ to strings, dates, numbers and more. సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాకైనా సరే, లైక్ డేట్స్ కానీ అంటే డేట్ టైం ఉంటాయి కదా, వాటి మీద కానీ, స్ట్రింగ్స్ మీద కానీ, అంటే ఏంటి, ఏదైనా ఒక ప్లేస్ గురించి కానీ, లేకపోతే ఒక టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ద ప్రోడక్ట్ గురించి కానీ, ఇలాంటి స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి వాటి మీద అండ్ నెంబర్స్ మీద కూడా మనం ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్. సో ఇప్పుడు మనం అసలు ట్యాబ్లోకి వెళ్ళి ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాము. సో దానికోసం మనం ఇప్పుడు వాడే మనకి ఒక డేటా ఉంటుంది కదా, సో దాన్నే మనం యూస్ చేద్దాము, శాంపుల్ సూపర్ స్టోర్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఇక్కడ చాలా ఉన్నాయి శాంపుల్ సూపర్ స్టోర్స్. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, పర్మిషన్స్ కావాలి, లైట్ అది. నేను ఇక్కడ క్లిక్ చేసి నాకు ఎక్కడో డేటా ఉండాలి,
ఎటో పోయినట్టుంది. డేటా సోర్సెస్, శాంపుల్ సూపర్ స్టోర్. సో శాంపుల్ సూపర్ స్టోర్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ శాంపుల్ సూపర్ స్టోర్ ద్వారా మనం ఏదైనా సరే ఒక గ్రాఫ్ని మనం క్రియేట్ చేద్దాము. సో లైక్ విత్ రెస్పెక్ట్ టు సబ్ కేటగిరీ, లైక్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆర్డర్స్ మీద క్లిక్ చేద్దాం. మనం ఎప్పుడు ఆర్డర్సేగా వాడేది. సో ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, షిప్మెంట్ డేట్, షిప్ మోడ్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్. మీరు మర్చిపోరనే అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్తాను సింపుల్గా. సో బ్లూ కలర్ ఉన్నది మెజర్స్ అంటే బ్లూ కలర్ ఉన్నది డైమెన్షన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద కేటగిరికల్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని డేట్ కానీ, కంట్రీ నేమ్ కానీ, లేకపోతే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది నెంబర్స్లో ఉంటుంది కాబట్టి అది మెజర్స్కి వస్తుంది. ఏదైతే నెంబర్స్లో ఉంటుందో అది మెజర్ అనమాట, విచ్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఏదైతే చేంజ్ అవ్వకుండా ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో కానీ, ఒక డేట్ అండ్ టైం ఫార్మాట్లో కానీ, ఆల్ఫా న్యూమరికల్ ఫార్మాట్లో ఉంటే అది డైమెన్షన్. సో ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో కనిపించేవన్నీ డైమెన్షన్స్, వాటి రెస్పెక్టివ్ మెజర్స్ ఇవన్నీ అనమాట. సో నా మనం ఒక చార్ట్ క్రియేట్ చేద్దాం, ఒక బార్ గ్రాఫ్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు సేల్స్ చేద్దాము, సేల్స్ అండ్ సబ్ కేటగిరీ చేద్దాము ఫర్ ఎగ్జాంపుల్. సో సబ్ కేటగిరీని తీసుకోండి, దీంట్లో పెట్టండి రోస్లోకి. అండ్ ఇక్కడ మనకి వాల్యూస్ కావాలి కాబట్టి సేల్స్ తీసుకుందాం. సేల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, కాలమ్స్లో పెడదాం. మనకి ఇక్కడ ఇలా వచ్చింది కదా. సో ఇది క్లోజ్ చేసేయండి. సో ఇది స్టాండర్డ్ కాకుండా ఎంటైర్ వ్యూ పెడుతున్నాను. స్టాండర్డ్ తీసేసి ఎంటైర్ వ్యూ పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూస్ కావాలి. ఇక్కడ వాల్యూస్ కనపడట్లేదు, హోవర్ చేస్తే తప్ప కనపడట్లేదు అనమాట. అందుకని నేను ఏం చేస్తాను అంటే సేల్స్ తీసుకొచ్చి ఇక్కడ లేబుల్ దగ్గర పెడుతున్నాను. లేబుల్ దగ్గర పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ వాల్యూస్ అనేది కనబడుతున్నాయి. లైక్ ఇక్కడ హోవర్ చేస్తే కాకుండా ఇక్కడ కూడా కనపడుతున్నాయి. ఎలాగో మనకి ఇక్కడ ఇవి వస్తాయి కదా, ప్రాబ్లం లేదు. ఇవి ఈ సబ్ కేటగిరీస్ డీటెయిల్స్ వస్తే ఇక్కడ సేల్స్ కౌంట్ వాల్యూస్ వస్తే అవన్నీ ప్రాబ్లం లేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సార్టింగ్ చేసుకోవాలనుకుంటే సార్టింగ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే వదిలేయచ్చు. సో నేను సార్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సార్ట్ బై ఆల్ఫాబెటికల్ ఆర్డరా, వద్దు, మాన్యువల్ సార్టింగ్ ఇది కూడా వద్దు. సో బెటర్ సార్ట్ మనం దీని ప్రకారం చేస్తే బెటర్. సో మన ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే అగ్రిగేషన్స్ మార్చుకోవచ్చు, లేకపోతే అలానే ప్రాబ్లం లేదు, అలానే వదిలేయచ్చు. సో ఇంకా ఇక్కడ సార్టింగ్ మనం ఏ రకంగా సార్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో అసెండింగ్ ఆర్డర్, డేటా సార్ట్ బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫీల్డ్. సో ఇలా సాల్వ్ చేసాం కదా, ఇది కొద్దిగా లుకింగ్ బాగుందన్నమాట. డిసెండింగ్ ఆర్డరు, ఫీల్డ్ నేమ్ సేల్స్, అగ్రిగేషన్ సమ్ము, ఈ రకంగా మీరు సార్ట్ చేసుకోండి, కొద్దిగా చూడటానికి బాగుంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఇంటరాక్టివ్ ఫిల్టర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఇంటరాక్టివ్ ఫిల్టర్లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి, అవి ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దానికోసం మనం ఇక్కడ సబ్ కేటగిరీ అనే దాన్ని తీసుకొచ్చి ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఫిల్టర్ చేయాలి కాబట్టి షో ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫిల్టర్ దాంట్లోకి వచ్చేస్తుంది. సో బై డిఫాల్ట్ మీకు ఇక్కడ అన్నీ కనబడతాయి. సో వాట్ ఆర్ ద సబ్ కేటగిరీస్ అవైలబుల్. సో ఇక్కడ మీరు చూసే సబ్ కేటగిరీసే ఇక్కడ ఉంటాయన్నమాట. ఆల్ మీద క్లిక్ చేస్తే డీసెలెక్ట్ చేస్తే అన్నీ పోతాయి. ఫస్ట్ యాక్సెసరీస్ క్లిక్ చేయండి, తర్వాత అప్లయన్సెస్ క్లిక్ చేయండి, ఆర్ట్ క్లిక్ చేయండి, ఎన్వలప్స్ క్లిక్ చేయండి. సో వాట్ ఆర్ ద చాయిసెస్ వి మేడ్ హియర్. మనం ఇక్కడ ఏదైతే చాయిసెస్ క్రియేట్ క్లిక్ చేసుకుందామో అవి వరకే మనకి కనపడతాయి అన్నమాట ఈ వర్క్ ప్యానల్లో. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, ఆల్ క్లిక్ చేస్తాను, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇంటరాక్టివ్ ఫిల్టరింగ్ కావాలి. సో ఇంటరాక్టివ్ ఫిల్టరింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు దీన్ని అనేది చూద్దాం. సో ఇది మొత్తం బార్ గ్రాఫ్, ఇది దాని లెగ్. సో ఇక్కడ మీకు డ్రాప్ డౌన్, ఇక్కడ చిన్న యారో ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ సబ్ కేటగిరీ దాని పక్కన ఒక చిన్న యారోస్ వస్తాయి. ఆ యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. బై డిఫాల్ట్ మనకి మల్టిపుల్ వాల్యూ లిస్ట్ అనే ఉంటుంది. బై డిఫాల్ట్ మల్టిపుల్ వాల్యూ లిస్ట్, ఎందుకంటే మల్టిపుల్ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం ఫ్రమ్ దిస్ లిస్ట్. బట్ నౌ ఫర్ ఏ చేంజ్ ఐ వాంట్ టు
మేక్ ఇట్ సింగిల్ వాల్యూ లిస్ట్. సో ఇంటరాక్టివ్ ఫిల్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి సింగిల్ వాల్యూ లిస్ట్ అనేది నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సింగిల్ వాల్యూ లిస్ట్లో ఇందాక రేడియో బటన్ అని చెప్పాను చూసారో, ఆ రేడియో బటన్ కనబడుతుంది ఇక్కడ. ఓన్లీ వన్ థింగ్ మనం చూస్ చేసుకోవాలి. ఎయిదర్ ఆల్ అంటే అన్నీ వస్తే, అదర్వైజ్ ఒకటే చూస్ చేసుకోవాలి. లైక్ మెషిన్స్ ఐ చూస్, చైర్స్, ఆర్ట్, అప్లయన్సెస్. సో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. ఆల్ క్లిక్ చేస్తే ఆల్ వస్తాయి, అది కూడా రేడియో బటనే, ఆల్ కూడా రేడియో బటనే. ఓకేనా? సో అది ఫస్ట్ థింగ్ అనమాట ఇన్ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్. అండ్ సెకండ్ వచ్చేసరికి సింగిల్ వాల్యూనే బట్ డ్రాప్ డౌన్. సో ఇక్కడ ఇందాక లిస్ట్ అనేది మొత్తం పైనుంచి కిందకి లిస్ట్ కనబడింది కదా, ఇక్కడ మాత్రం డ్రాప్ డౌన్ మాత్రమే కనబడుతుంది. ఈ డ్రాప్ డౌన్లో చూస్ చేసుకోవాలి, ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. లైక్ ఆర్ట్, ఫర్నిషింగ్స్. మీరు కంట్రోల్ క్లిక్ చేసి ఇంకోటి చూస్ చేసుకోవడానికి లేదు, మల్టిపుల్ చూస్ చేసుకోవడానికి లేదు. నేను కీబోర్డ్ మీద కంట్రోల్ క్లిక్ పట్టుకొని ఇంకోటి చూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లైక్ బుక్ కేసెస్ ఆల్రెడీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వలప్స్ మీద క్లిక్ చేస్తున్నాను, అది ఉండదు, అది రాదు, ఎందుకంటే ఇది సింగిల్ వాల్యూ కాబట్టి ఎన్వలప్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ సింగిల్ వాల్యూ స్లైడర్. ఈ సింగిల్ వాల్యూ స్లైడర్ వచ్చేసరికి ఏంటంటే మన వాల్యూ అంటే పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఈ వాల్యూ పెంచుకునే కొద్దీ ఒక్కొక్కటి వస్తుంది ఇక్కడ. లైక్ మొత్తం ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయో అన్ని డాట్స్ ఇక్కడ కనబడతాయి అన్నమాట స్లైడర్లో. సో మీరు ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన బుక్ కేసెస్ అనుకో, బుక్ కేసెస్ దగ్గర ఆగితే ఇలా కనబడుతుంది. నెక్స్ట్ ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా క్లిక్ చేసుకుంటూ వెళ్తే పక్కదానికి కూడా వెళ్తాయి అన్నమాట. సో ఇలాగా మనం ఇంటరాక్టివ్ ఫిల్టర్లో సింగిల్ వాల్యూ స్లైడర్ని ఇలా చేయొచ్చు. నెక్స్ట్ వన్ మల్టిపుల్ వాల్యూ లిస్ట్. ఇది యాక్చువల్గా బై డిఫాల్ట్ మీకు ఉండేదే ఇది. సో ఇది కొత్తదేం కాదు, బై డిఫాల్ట్ మీకు ఉండేదే. సో ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి, లేకపోతే మీకు ఏది కావాలో అది వరకే చూస్ చేసుకుంటే వాటి వరకే వస్తాయి. ఇది ఇలా చూస్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, వాటి వరకే వస్తాయి. నాకు అన్నీ అక్కర్లా, ఇవి వరకే కావాలనుకుంటే దీని వరకే వస్తాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫిల్టర్ క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ బై డిఫాల్ట్ ఇదే ఉంది కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ వాల్యూ డ్రాప్ డౌన్. ఇప్పుడు నాకు డ్రాప్ డౌన్ వస్తుంది, బట్ మల్టిపుల్ వాల్యూస్ నేను చూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయడానికి ట్రై చేసాను, అవ్వలేదు, ఎందుకంటే అది సింగిల్ వాల్యూ కాబట్టి. నా మల్టిపుల్ వాల్యూ, ఇప్పుడు కంట్రోల్ కూడా అక్కర్లేదు, డ్రాప్ డౌన్ ఇలా చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఏదైతే చూస్ చేసుకున్నానో ఫ్రమ్ దిస్ మల్టిపుల్ వాల్యూ డ్రాప్ డౌన్, అది అక్కడ వరకే, ఆ వాల్యూస్ వరకే చూపిస్తుంది ఈ గ్రాఫ్లో. సో దట్ ఈజ్ అబౌట్ మల్టిపుల్ వాల్యూ ఇంటరాక్టివ్ ఫిల్టర్. నేను క్లియర్ చేస్తున్నాను మళ్ళీ. నెక్స్ట్ మల్టిపుల్ వాల్యూ కస్టమ్. సో ఈ కస్టమ్లో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పి అని ఇచ్చారు, పి అని ఇచ్చిన తర్వాత సర్చ్ కొట్టండి, ఇక్కడ సర్చ్ బటన్ ఉంది, సర్చ్ కొట్టండి. సో పి అనే ఆల్ఫాబెట్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ చూపిస్తుంది అనమాట. లైక్ అప్లయన్సెస్లో పి ఉంది, చూస్ చేసుకోండి. కాపియర్లో పి ఉంది, చూస్ చేసుకోండి. ఎన్వలప్లో పి ఉంది, పేపర్లో పి ఉంది, ఫోన్స్లో పి ఉంది. సప్లైస్ అక్కర్లేదు, నేను చూస్ చేసుకోవట్లా, లైక్ దిస్. బట్ ఇంకేమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటే ఫోన్స్. సో ఓన్లీ ఫోన్స్ వరకే ఉంది. సో ఐ వాంట్ టు చూస్ ఓన్లీ ఫోన్స్ అనమాట. ఇది లిస్ట్ క్లియర్ చేసేసి ఇక్కడ ఎంటర్ చేయండి, ఓన్లీ ఫోన్స్ ఇలాగా. నెక్స్ట్ ఈ లిస్ట్ కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను. లైక్ ఐ వాంట్ టు చూస్ ఎస్. ఫ్రమ్ ఎస్ నాకు ఏమైతే ఉన్నాయో కావాలనుకుంటున్నా. సో బైండర్స్, బుక్ కేసెస్, చైర్స్, కాపీయర్స్, ఫోన్స్, లైక్ దిస్ మనం ఇలా చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఫైనల్గా డ్రాప్ డౌన్ అయిపోయిన తర్వాత, ఫిల్టర్ అయిపోయిన తర్వాత క్లియర్ లిస్ట్ కొట్టేసేయండి. నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్, వైల్డ్ కార్డ్ మ్యాచ్. ఈ వైల్డ్ కార్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఏం లేదు, జస్ట్ మీరు ఒక వాల్యూ ఇవ్వండి. లైక్ హైయెస్ట్ వాల్యూ అంత ఇక్కడ 3,30,007 కదా. సో మీరు ఏం చేస్తారంటే 2,50,000 దాకా ఇవ్వండి. యాక్చువల్గా ఇది ఇక్కడ పని చేయట్లేదు, నార్మల్గా అయితే పని చేస్తుంది. సో ఈ వైల్డ్ కార్డ్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మీరు ఒక నార్మల్గా ఒక వైల్డ్ కార్డ్గా ఒక వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ రిలేటెడ్గా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు 2,50,000 అని చెప్పేసి ఇస్తే నో మ్యాచెస్ ఫౌండ్ అని వచ్చింది కదా. లైక్ ఇక్కడ వచ్చేసరికి ఈ సబ్ కేటగిరీ ఓన్లీ ఈ ఆల్ఫాబెట్స్ని చూస్ చేస్తుంది, ఇది వచ్చేసరికి నెంబర్స్ని చూస్ చేస్తుంది. సో 114,880 ఉందా? ఎందుకో ఈ ఒక్క ఫిల్టర్ మాత్రమే పనిచేయట్లేదు, దీంట్లో మిగతావన్నీ పనిచేస్తున్నాయి.
సో ఇది ఇంటరాక్టివ్ ఫిల్టర్ మెథడ్ అనమాట. సో ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేది మనం ఇలా జనరేట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ మల్టిపుల్ వాల్యూ లిస్ట్ ఉంటుంది. మీరు అన్చెక్ చేసుకుని కావాల్సిన వారికే చెక్ చేసుకోండి, వర్క్ అవుతుంది. సో ఇది ఇంటరాక్టివ్ ఫిల్టర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంకో టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ మీద మనం వర్క్ చేస్తున్నాము. సో ఫైనల్గా అన్ని వీడియోస్ అన్ని కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ప్రాజెక్ట్ అనేది నేను చూపిస్తాను, పెద్ద ప్రాజెక్ట్ ఒకటి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.